నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు ప్రకృతి అన్నది సమయానికి తగ్గట్టుగా, వాతావరణానికి తగ్గట్టుగా ఎందుకు ఆహారాన్ని అందిస్తుందో ముందు చెప్తారా? ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక అదృష్టం ఒక భారతదేశానికి మాత్రమే ఉంది. 3 కోణాల్లో ఈ విషయం నేను చెప్పాలి ఇక్కడ. ఓకే. మొదటి కోణం, పగటి పొద్దు 12 గంటలు, రాత్రి పొద్దు 12 గంటలు సమానంగా ఉంటాయి ఈ దేశానికి. 100కి 95% దేశాలకి ఇవి సమానంగా ఉండవు. అవును. 3 కాలాలు అంటే 3 ఋతువులు సమానంగా ఉండే ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో ఇండియా. చలికాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు. సంవత్సరానికి 3 కరెక్ట్ గా డివైడ్ అయినాయి. ఇది ప్రపంచంలో ఏ కంట్రీకి ఇట్లా ఉండవు. మూడవది, ఈ 3 ఋతువులు కూడా శరీరానికి ఇబ్బంది లేని విధంగా సమస్థితిలో ఉండే ఫస్ట్ కంట్రీ ఇండియా. అతి వెచ్చదనం ఉండదు దుబాయ్ లాగా, 50-55 డిగ్రీలు ఉండదు. అతి చల్లదనం ఉండదు అమెరికా, కెనడా లాగా, అమెరికా ఇతర దేశాల్లో అసలు చూడండి -35-30. ఇక ఒక నిమిషం లేట్ అయితే చచ్చూరుకుంటారు. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం కూడా బాడీకి అనుకూలంగా కరెక్ట్ గా ఉంటాయి. అందుకని ఇలాంటి అద్భుతమైన దేశంలో పుట్టడం భారతీయులుగా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ అదృష్టం అంటా నేను. ఇందులో లభించే పంటలు కూడా ఈ దేహానికి అనుకూలంగా ఉంటాయి. మనుషులు ఫస్ట్ పుట్టింది, బట్టగట్టింది, భాష నేర్చింది భారత గడ్డ మీదే. ఇతర దేశాలన్నీ భారతదేశం నుంచి మైగ్రేట్ అయి వెళ్ళి డెవలప్ అవటం వల్ల వచ్చిన కంట్రీసే తప్ప అక్కడి నుంచి ఇండియా రాలా. ఇండియా నుంచి ఇతర దేశాలన్నీ వచ్చినాయి. అందుకని మన నిర్మాణం అనేది ఈ దేశం కోసం వచ్చింది, ఈ వాతావరణ పరిస్థితులకు వచ్చింది. వీటన్నిటికీ ఎంతో ఆధారాలు ఉన్నాయి. అందుచేత ఈ శరీరానికి 3 కాలాలకి అనుకూలంగా ఎప్పుడు ఎక్కువ శక్తి కావాలి, ఆకలి ఎక్కువ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎక్కువ శక్తినిచ్చే ఉంటాయి. ఆకలి తక్కువ ఉన్నప్పుడు శక్తిని తక్కువించేవన్నీ ఉంటాయి అన్నమాట. మరి ఇట్లాగా వాతావరణంలో క్రిములు విజృంభించేటప్పుడు ఆ క్రిములు చంపే రక్షణ వ్యవస్థను మేల్కొల్పే కొన్ని ఆ సీజన్ లో వస్తుంటాయి. ఇట్లా ప్రకృతికి జీవులకి ఉన్న అవినావ సంబంధం చాలా కరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది. దానికి తగ్గట్టుగా పండ్లను మనం తీసుకోగలిగితే ఆయా ఋతువులకి మనం ఆ సీజన్ లో ఇబ్బంది పడకుండా రక్షించబడటానికి ప్రకృతి మాత ప్రసాదించే ఆహారంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మరి డాక్టర్ గారు, ఇప్పుడైతే వేసవకాలం కానీ కాలానికి తగ్గట్టుగా మనకి ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో సంవత్సరం పొడుక్కి దొరుకుతున్నా కూడా ఆ సీజన్ లో వచ్చే ప్రత్యేకమైనవి మాత్రం ఇంకా ఆ టైంలోనే వస్తున్నాయి కదా. మరి కొసరికి ఎగ్జాంపుల్ లాగా సమ్మర్, వింటర్, అలాగే వానాకాలం, ఈ 3 కాలాల్లో వచ్చే ఫ్రూట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు వేసవకాలం పొద్దు పగటి పొద్దు ఎక్కువ, రాత్రి పొద్దు తక్కువ. ఈ ఎండ ఉన్నప్పుడు ఎంజైమ్స్, హార్మోన్స్ యాక్షన్, మస్కులర్ యాక్షన్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆకలి ఎక్కువ, అరుగుదల ఎక్కువ ఉంటుంది. ఆకలి ఎక్కువ ఉండి ఎండాకాలంలో అరుగుదల ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ శక్తినిచ్చేవన్నీ బాగా కావాలి. అందుకని వేసవకాలంలోనే పనస, మామిడి పండ్లు ఇలాంటివన్నీ ఎక్కువ శక్తినిచ్చే పళ్ళన్నీ బాగా ఆ టైంలో దొరుకుతుంటాయి మనకి. ఎందుకంటే అరిగించుకునే శక్తి బాగా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శక్తి కూడా అప్పుడు కావాలి. అట్లాగే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు మనందరికీ కూడా రకరకాలుగా వైరస్, బ్యాక్టీరియాలు విజృంభిస్తుంటాయి. ఈ సీజన్లో వాటి నుంచి బయటపడటానికి ముఖ్యంగా మనకి బత్తాయి, నారింజ, కమలాలు, సిట్రస్ ఫ్రూట్స్. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉండి రక్షణ కలిగించే క్రిముల నుంచి ఆ సీజన్ లో దొరుకుతాయి. అట్లాగే చలికాలంలో ఆకలి తక్కువ, అరుగుదల తక్కువ, కాస్త డల్లగా బద్ధకంగా ఉంటాం చలికాలం. రాత్రి పొద్దు ఎక్కువ, పగటి పొద్దు తక్కువ మళ్ళీ. అందుకని ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయటానికి ఈ చలికాలంలో కొన్ని రకాలు వచ్చే ఆ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటిని బాడీని తట్టుకోవటానికి పుల్ల రేక్కాయలు, పెద్ద రేక్కాయలు భోగిపళ్ళ రూపంలో పోస్తారు కదా పిల్లలకి, ఆ రేక్కాయలు చాలా చాలా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్. ఉసిరికాయలు చలికాలంలో ముఖ్యంగా చూస్తే ఇలాంటివన్నీ ఇట్లాంటి సందర్భాల్లో వస్తుంటాయి అన్నమాట. అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, క్రిమి సంహారక శక్తి ఉన్నవని ఇట్లా వస్తుంటాయి. అట్లాగే వేసవకాలంలో వేడి తగ్గించి కూలింగ్ బాగా ఇవ్వటానికి ముంజికాయలు, పుచ్చకాయలు ఇట్లాంటివి ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. మరి డాక్టర్ గారు, చాలా మంది చెప్పేది ఏంటి అంటే సాధారణంగా ఆహారం కోసము ఉపయోగించుకునే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రెగ్యులర్ గా తింటాము. సీజనల్ ఫ్రూట్స్ తినకపోవడం వల్ల ఏమైనా నష్టాలు వస్తాయా ప్రత్యేకంగా? ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు
వండి మాత్రమే తింటాం. ఉమ్. ప్రతిదీ వండి తింటే ఏమవుతుంది, పోషకాలన్నీ పెద్దగా స్థూల పోషకాలు పోకపోవచ్చు కానీ సూక్ష్మ పోషకాలన్నీ పోతాయి. క్రిముల్ని చంపటానికి ఉపయోగపడే రక్షణ వ్యవస్థకు ఉపయోగపడేవన్నీ నశిస్తాయి, చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ప్రకృతి ఇచ్చిన వాటిని వండకుండా తినడానికి అనుకూలంగా ఉండే ఏకైక ఆహారం పళ్ళు మాత్రమే. అందుకని నాకు పడవు, నాకు ఈ సీజన్లో వచ్చి నేను తినకపోతే ఏమవుతుంది, అంత డబ్బులు నాకు ఇప్పుడు ఈ సీజన్లో లేవు, అశ్రద్ధ చేస్తారనుకోండి, ఆయా సీజన్లో రకరకాల క్రిములు విజృంభిస్తుంటాయి. వేసవకాలం కొన్ని రకాల క్రిములు ఉంటాయి, వర్షాకాలంలో కాస్త అంటు రోగాలు, కాస్త డయేరియాకి సంబంధమైనవి, వాంతులు వికారాలు, జాండీస్ కి సంబంధమైన ఇట్లాంటివి విజృంభిస్తుంటాయి. మరి అట్లాగే మరి చలికాలంలో చూస్తే మరికొన్ని ఉంటుంటాయి. ఆ సీజన్ లో చూడండి దోమలు ఎక్కువ విజృంభిస్తాయి. దానికి విరుగుడుగా మన బాడీలో కొన్ని దాని ఇమ్యూనిటీని పెంచేవి ఉంటాయి అన్నమాట. తాటి పండును కూడా మీరు వదలకూడదు. చీమ చింతకాయ కూడా పండుతుంది కదా, ఆ పండిని ఆ కాలంలో తినాలి. తాటికాయలు తినాలి, తేగలు తినాలి. అట్లాగే రకరకాలుగా ప్రకృతి ప్రసాదించిన రేగికాయలు, రేగిపళ్ళు అట్లా తినాలి. మనకి పల్లెటూళ్ళలో లేకపోయినా పట్టణానికి వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అట్లా తిన్నప్పుడే ఆయా ఋతువులకు తగ్గట్టు మన శరీరం లింక్ చేసుకోవటానికి, దానికి తగ్గట్టు ఎదుర్కోవటానికి రెడీ అవుతుంది అన్నమాట. మీరు ఇందాక గుర్తు చేసినట్టు కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు వీటిల్లో ఉంటాయి తప్ప మిగిలిన ఏ ఫ్రూట్స్ లోని ఉండవు, అలాంటివి కూడా ఉంటాయి కదా కొన్ని. ఉంటాయమ్మా. ఇప్పుడు ఉసిరికాయ ఉంది, అందులో ఉన్నట్టు విటమిన్స్ ఎందులో ఉండదు. ఇప్పుడు భోగి పళ్ళుగా మనం పోస్తాం కదా, వాటి ప్రభావం చాలా ఉంటుంది. మనలో ఉండే ఆ నెగిటివ్ అయాన్స్ అన్నిటిని లాగేసేసి పాజిటివ్ వాటిని డెవలప్ చేయటానికి, మామూలుగా దాని యొక్క 4-5 పళ్ళు తిన్న ఇమ్యూనిటీకి చాలా బూస్ట్ చేయటానికి, చాలా బాగా పిల్లలు సిక్ అవ్వకుండా ఉండటం కోసం అద్భుతంగా ఉపయోగపడేవి అందులో ఉంటాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా తినాల్సిందే. ఇంకొక విషయం నాకు అనిపిస్తుంది డాక్టర్ గారు, మనకి సంవత్సరం పొడుగునా దొరికే పళ్ళు ఏమైతే ఉంటాయో వాటిలో ఉన్న పోషకాలతో పోల్చుకుంటే గనక సీజన్ ద్వారా వచ్చే ఆ టైంలో మాత్రమే వచ్చే వాటిలో పోషకాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సంవత్సరం పొడుగునా అంటే అరటి పండు దొరుకుతున్నది, జామ పండు దొరుకుతున్నది, లేకపోతే కొన్ని బొప్పాయి పండు ఇట్లాంటివి కొన్ని దొరుకుతున్నాయి. రోజు కనపడేసరికి పెద్ద విలువ ఇవ్వం దానికి. సంవత్సరానికి ఒక్కసారి వస్తే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదనేసరికి కొంచెం డబ్బు ఎక్కువైనా ఖర్చు పెట్టి తినడానికి మనం ఆసక్తి చూపుతాం. మనము సంవత్సరం పొడుగునా దొరికే పళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్నిటికంటే ఫస్ట్ జామకాయకి ఇవ్వాలి. ఏది తిన్నా తినపోయినా ఒక జామకాయ. మార్కెట్లో కాస్త ఎప్పుడు అందుబాటులో ఉండేది బొప్పాయి, కర్బూజా, ఇలాంటివి చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం 365 రోజులు వీటికి అటెండెన్స్ వేసుకోవాలి మనం. సీజనల్ గా వచ్చే ఇప్పుడు సీతాఫలాలు వర్షాకాలం మంచిగా ఉన్నప్పుడు వస్తే వర్షాకాలం అయ్యేలోపు అయిపోతాయి. శీతాకాలంలో గనక సీతాఫలాలు తింటే జలుబు చేస్తుందని మానేస్తే అది జలుబు చేయటం కాదు, జలుబు తగ్గటానికి సీతాఫలం తినాలి. బాగా లూజ్ గా ఉండి నీరు కారే అప్పుడు తినకూడదు. అలాంటి వారు, ఇబ్బంది లేని వారు తినొచ్చు. పడట్లేదు అనుకున్న వారు ద్వారగా పండి గింజ కూడా కరెక్ట్ గా ఊడుతుంది చూసారా కన్ను నుంచి, అలాంటివి తింటే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది రాదు. తినే పద్ధతి. మరి డాక్టర్ గారు, సీజన్ లో దొరికిన తర్వాత కూడా ఇది ఇంకా మాకు తిన్న ఫీలింగ్ రాలేదు, లేకపోతే ఇంకా నెక్స్ట్ సీజన్ లో కూడా మేము తినాలనుకుంటున్నాము అనుకునే పళ్ళు ఉంటాయి, ముఖ్యంగా అందరూ ఇష్టంగా తినేవి. ఇప్పుడు తేగలు ఎవరు దాచుకుని తిందామని అనుకోరు, రేక్కాయలు ఎవరు దాచుకుని తిందామని అనుకోరు. కానీ మామిడి, సీతాఫలం వీటి విషయాలకు వచ్చేసరికి దాన్ని ఫ్రీజ్ చేసుకుని, లేకపోతే ఆపిల్ సంవత్సరం పొడిగిన పండదు కదా. అవును. ఖర్జూర పండు సంవత్సరం పొడిగిన పండదు. కరెక్ట్. కానీ ఇవన్నీ కూడా అన్ సీజన్ లో కూడా దొరుకుతున్నాయి మనకి. మరి సీజన్ లో రాని ఫ్రూట్స్ అన్ సీజన్ లో కనిపించినా కూడా కొనుక్కుని తింటే మంచిదేనా? డబ్బులు ఎక్కువైతే కొనుక్కోవచ్చు అమ్మా, డబ్బులకి ఇబ్బంది అయ్యేవారు కొనుక్కోవద్దు. ఇప్పుడు మామిడి పండు సీజన్ లో వచ్చినప్పుడు ఏదో కాయ 30 రూపాయలు 40 రూపాయలకి దొరుకుతుంది అనుకుందాం. అదే అన్ సీజన్ లో మామిడి పండు తీసుకోవాలంటే అది 100-150 రూపాయలు అని చెప్తారు. అంత ఖర్చు పెట్టుకు మీరు తింటే అందులో లాభాలు సకానికి సగం తగ్గిపోతాయి. ఎందుకంటే అది కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయటం వల్ల, ఏదో చేపలు రొయ్యలు కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తే ఎట్లా ఉంటున్నాయో ఈ పళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. ఆ నిల్వ ఉంచే క్రమంలో అందులో ఉండే విలువలు బాగా తగ్గిపోతాయి. చివరికి పండుగ వెళ్తుంది, ఆ రుచి వస్తుంది తప్ప లాభాలు మాత్రం సకానికి పైగా తగ్గిపోతాయి. ఇప్పుడు యాపిల్ ఉంది, మన సంవత్సరం పొడుగునా తింటున్నాం ఇప్పుడు,
కానీ దానికి రకరకాలుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానికి వ్యాక్స్ పూసి ఇట్లా చేస్తున్నారు. కానీ లాభాలు మాత్రం నెలలు గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఏదో తిన్నందుకు ఊరికే కండ లోపలికి వెళుతున్నా తప్ప అసలు రసం వస్తున్నదండి యాపిల్ తింటుంటే ఇప్పుడు రావట్లేదు కదా. నీటి శాతం తగ్గిపోవడానికి కారణం డ్రై అయిపోవటం అనేది. దీనివల్ల బెనిఫిట్స్ తగ్గిపోతూ ఉంటాయమ్మా.